మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టులకు భారీ వరద వస్తుండటంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు రాత్రి భారీగా వరద వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నాగార్జున సాగర్లోకి పరుగులు తీసింది. ఎగువన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. దీంతో 9 గేట్లు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చిన వరద వచ్చినట్టు దిగువన విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద నీటి ప్రవాహం పోటెత్తింది. దీని ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 3,78,218 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 4,158 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులో దాదాపుగా 198 టీఎంసీలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న 3,78,000 క్యూసెక్ల వరద నీటిలో ప్రాజెక్టు నుంచి దాదాపుగా 10 గేట్లను ఎత్తి 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దాదాపుగా 3,70,158 క్యూసెక్లు దిగువకు వదిలివేస్తుండగా మరోవైపు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటి ప్రాజెక్టులకు కాలువలకు నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,158 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తుండడంతో దిగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దాదాపుగా 4,00,000 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా ఈ మధ్యాహ్నానికి మాత్రం ఈ 4 లక్షల నుంచి 5 నుంచి 6 లక్షల వరద నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.